జాషువా. శ్రీ గుర్రం జాషువా గారు ఇంతవరకు అసలు తాజ్ మహల్ చూడకుండానే ముంతాజ్ మహల్ అనే కావ్యం రాశారని ఉంటారు కదండి. నాకు బాల్యం నుండి తాజ్మహల్ చూడాలని కోరిక ఉండేటిది, కానీ ప్రాప్తిలేమికి చింతించుందును అని తన మనోనేత్రంతో తాజ్మహల్ చూసి ఆయన చక్కగా సౌందర్యాన్ని వర్ణించాడు. ఆ సౌందర్యంతో పాటు నాటి మరి తాజ్మహల్ ఆయన చూడకుండా చక్కటి దాని కవికి మనోనేత్రం ఉంటుంది. కవిగాంచని చోట కవిగాంచుంది కదా, లక్ష్మీదేవి చెప్పారు కదా. అలాగే తన మనోనేత్రంతో చూసి తాజ్ యొక్క సౌందర్యాన్ని చక్కగా అనేక పద్యాల్లో వివరించడం జరిగింది. ఒక చక్కటి పద్యం చెప్పారు జాషువా గారు. ప్రతిబింబించు గులాబీ మొగ్గలకను ప్రాసంబులై తచ్చిలా లతలు గాలికి దూగుబోలిక మహోల్లాసంబు కల్పించు అద్భుతమై కనబట్టు తాజ్మహల్ నీడలను ముద్దార శిల్పంబుతో ప్రతిరాజీశ్వర శిల్పమున్ మనసులను రంజించు మర్యాదలను అని ఆ లతలు అవి ఎలా ఉన్నాయో చూసినట్టు చక్కగా వర్ణించడం జరిగింది.